నిజమే మన దేశంలో పెద్ద రికగ్నిషన్ మనకి వీళ్ళు పైన వైద్యపరంగా చేయకపోయిన డాక్టర్లు మొత్తం 99% దీని మనసుల్లో యాక్సెప్ట్ చేసిన కొంతమంది బయటకు రాలని ఇబ్బందులు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఇప్పుడు వచ్చేస్తున్నారు. చైనాలో మన డైట్ మీద ఒక సంవత్సరం పైనుంచి కూడా కొన్ని వేల మంది పేషెంట్స్ మీద దీన్ని పరిశోధన చేశారండి. పకడ్బందీ సైన్స్ వాళ్ళు అమెరికాకి చైనా కలిపిన ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీలో ఒకటి, అక్కడ అన్ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి. వాళ్ళు డైట్ చేస్తే మీకు ఇప్పుడు చెప్తున్నాను, మన డైట్తో క్యాన్సరు ప్రపంచంలో ఏ వైద్యానికి లొంగని విధంగా అద్భుతమైన కంట్రోల్లోకి వస్తుంది. క్యాన్సర్ లొంగటానికి ఒకే ఒక్క ది బెస్ట్ డైట్ విఆర్కే డైట్ ఇండియా అని వాళ్ళు రిజిస్టర్ చేశారు. మొట్టమొదటిది ఇది ప్రపంచంలో ఒక అద్భుతమైన విషయం. నేను ఎప్పుడు అతిశయోక్తులు పిట్టల ధర కవులు చెప్పనండి, ఏం జరుగుతుందో అదే చెప్తాను. నిజానికి క్యాన్సర్లు ఎలా క్యూర్ అవుతున్నాయి అద్భుతంగా. ఇప్పుడు అంటే మీకు ఒక క్లారిఫికేషన్ చెప్పాలి. ఇక్కడ క్యాన్సర్ తగ్గుతుందా అని ఎవరైనా చెప్తే వాళ్ళు అబద్ధం చెప్పినట్టండి. క్యాన్సర్ ఒకసారి వస్తే జీవితంలో ఆ క్యాన్సర్ అనే రిస్క్ పోదు వాళ్ళకి. ఆ క్యాన్సర్ వైరస్ కానీ అలా ఉండి తీరుతుంది. కానీ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఉదాహరణ మీకు ఒక క్యాన్సర్ గడ్డ పెరిగింది అనుకోండి, ఇంతలా గడ్డ వచ్చి కణితి వచ్చింది. మీరు ట్రీట్మెంట్ ఇచ్చి కీమోథెరపీలు రేడియేషన్లు ఇస్తే ఆ గడ్డ పెరగకుండా ఆపుతుందండి. ఆ గడ్డను కూడా ఏం చేయలేవు ఎక్కువ భాగం. అలాంటిది అదే ట్రీట్మెంట్ ఇస్తా మన డైట్ పెడితే ఆ గడ్డ మొత్తం కరిగి జీరోకి వస్తాయిందండి 60 రోజుల నుంచి 80 రోజుల్లో. కొన్ని వందల వేల మంది మీద అన్ని విభాగాల్లోనూ చైనాలో పకడ్బందీగా చాంచుంగ్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు, గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళు ప్రూవ్ చేశారు సాక్ష్యాలతో సహా. నాకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆంకో న్యూట్రిషనిస్ట్ అంటే క్యాన్సర్కి డైట్ చెప్పే పర్సన్గా నాకు అవార్డు ఇచ్చారు. దానికి మన చైనాలో అవార్డు తీసుకొచ్చాను. వాళ్ళు అక్కడ నన్ను చైనాకు చెందిన, అక్కడ చాంగ్చుంగ్ చెందిన హెల్త్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నన్ను కలిశారు. అగ్రిమెంట్ల మీద సైన్ చేసాం. చైనా లాంటి ఇంగ్లీష్ కానీ ఇతర దేశ భాషలు మాట్లాడిన దేశంలో మనకి విఆర్కే డైట్ ఇండియా అని వాళ్ళు ఒక బ్రాండ్ని రిజిస్టర్ చేయటం ప్రపంచ చరిత్రలో ఒక చైనా వాళ్ళు వేరే దేశం దాన్ని రిజిస్టర్ చేయడం ఇదే మొట్టమొదటిసారి అండి. ఇది కూడా వాళ్ళే చెప్పారు. వేరే దేశం పేరు ఒప్పుకోరాళ్ళు. అసలు ఆ టెక్నాలజీని మాకు వద్దు, నీ వాట్సాప్ వద్దు, నీ గూగుల్ వద్దు, ఏమీ పని చేయండి. అక్కడికి వెళ్తే మొత్తం బంద్. మీకు చైనీస్ తెలిస్తేనే మీరు అక్కడ ఉంటారు. దమ్మిడి తెలియదు. ఇక్కడ అరకవాలి, ఇక్కడ రమ్మనండి. ఇక్కడ గిరిజనుడు కూడా హలోనో రోడ్డో ఏదో ఇంగ్లీష్ ముక్క మాట్లాడతాడు, ప్యూర్ తెలుగు కాకుండా మన భాగం జీవితంలో. కానీ హలో అంటే ఎవడో ఒక మినిస్టర్ కూడా తెలియదు. ఒక మినిస్టర్ కూడా హలో అంటే హలో అనాలని కూడా తెలియదు అక్కడ ఒక మినిస్టర్ కూడా. అంత నేటివిటీ నమ్ముకునే వాళ్ళు అది రిజిస్టర్ చేయడమే కాకుండా అక్కడ అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ 1956 నుంచి ఉన్న యూనివర్సిటీ 27,000 మంది చదువుతారు. దాంట్లో ఒక క్యాన్సర్ బ్లాక్కి నా పేరు విఆర్కే ఇండియా, నా పేరు మీద బ్లాక్ పెట్టారు. ఒక మన ఇండియా జెండా చైనా నడిబొడ్డిన చాంగ్చింగ్లో మన ఇండియా జెండా, చైనా జెండా, విఆర్కే డైట్ ఇండియా అని పెట్టి నాకు వాళ్ళు సన్మానించారు, ఆనర్ చేసి. నేను అగ్రిమెంట్లు కూడా రాసుకున్నాం, ఫ్యూచర్లో నేను చైనాతో కలిపి పనిచేస్తా, ఈ డైట్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్దాం అని. నిజానికండి ప్రపంచంలో డైట్ అంటే నెంబర్ 1 చైనా అండి. వాళ్ళని కొట్టినాళ్ళు లేరు, చెప్పాను కదా. వాళ్ళు అన్నీ తింటారు. మాంసంలో నత్తలు, పీతలు, కప్పలు, పాములు, ఎలుకలు అసలు తినందంటూ ఉండదు. అన్నీ ఉడకబెట్ట తింటారు, రోస్ట్లు ఉండవు. మనం చాలా అపార్థం చేసుకుంటాం తెలియక. నేను స్టడీ చేసి వచ్చాను కూడా సరిపోయింది. నూడిల్స్ లాంటివన్నీ ఇక్కడ మనం మైదాపిండి చేస్తాం. ఆ దేశంలో మైదాపిండి బ్యాన్. నూడిల్స్ లాంటివి చేస్తే మనం అనుకుంటారు తెలియక చైనా వాళ్ళు నూడిల్స్ తింటారు కదా అని. మైదాపిండి అనేది బ్యాన్ అండి, అసలు అక్కడ ఉండదు. ఓన్లీ పందులకి ఆహారం దొరకని ఏరియాలో లిమిటెడ్గా వాడతారు అంతే. అది కూడా పందులకి, ఇంకా వేరే వేటికి వాడటానికి వీల్లేదు. వాళ్ళు వండేది మన అరికెలు, సామన్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి ధాన్యాలు కొన్ని ఉంటాయి, వాటితో చేసింది వాడతారు, అంత తప్ప వాడరు. అలానే ఈ దేశంలో అయోడిన్ ఉప్పు ఉంది కదా మనకు ఫేమస్, ఏదో బ్యాన్ చేస్తారు, అది తప్పితే రెండోది ఉంటాకి వీల్లేదని. అయోడిన్ అనే కనిపిస్తేనే బ్యాన్ అక్కడ. వాళ్ళు మొత్తం సముద్రపు ఉప్పే వాడతారు. ఇంకా దిగ్భ్రాంతకరమైన వాస్తవం ఏంటంటే, నేను ఆ దేశంలో 20 రోజులు ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఏదో 1-2 ఉంటాయి, స్టార్ హోటల్లో కూడా ఎక్కడైనా మామూలు ఇళ్లలో కానీ వెస్ట్రన్ టాయిలెట్ అనేది ఉండదండి, మొత్తం ఇండియన్ టాయిలెట్. అదే ఇండియన్ అంటే ట్రెడిషనల్ టాయిలెట్సే ఉంటాయండి. వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి 1-2, అక్కడికి వెళ్ళగానే బోర్డు పెట్టి ఉంటుంది వికలాంగులకు మాత్రమే. మన పోటాడు వాడని వెస్ట్రన్ టాయిలెట్కి వచ్చి బయటకు వస్తే వింత జంతువుని చూసినట్టు చూస్తారు దాంట్లోకి వస్తే. చైనాలో
ఓ జంతువుని చూసినట్టు చూస్తారు, ఓ జంతువుని ఎలా చూస్తామో అలా చూస్తారు. అంత స్టామినాగా ఉంటారు వాళ్ళు.